డే 2 ఇన్ గోవా. మార్నింగ్ లేవగానే చూసారా అండి, క్లైమేట్ అయితే ఎంత బాగుందో. మేమైతే మా కజిన్ హౌస్ వాస్కోలో స్టే చేస్తున్నాం. సో అక్కడి నుంచి పోర్ట్ ఏరియాస్ అన్నీ అయితే కనిపిస్తాయండి. నెక్స్ట్ ఫ్రెష్ అయ్యి అన్నపూర్ణ హోటల్కి అయితే వచ్చామండి. ఉడిపి అంటేనే ప్యూర్ వెజ్. సో మేమైతే బ్రేక్ఫాస్ట్ చేద్దాం అని చెప్పి అనుకున్నాం. ఇక్కడ మెనూ చూస్తే కొంచెం కాస్ట్గానే ఉన్నాయి, బట్ టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. సో మేమైతే సింపుల్గా దోశ ఆర్డర్ చేసుకొని కంప్లీట్ చేసాం. టేస్ట్ అయితే బాగుందండి. నెక్స్ట్ మనం ఇప్పుడు ఈరోజు ప్లాన్ ఏంటంటే ఫోర్ట్స్ అండ్ ఇంకా బీచ్ చూద్దామని చెప్పి అనుకున్నాం. సో అందుకనే ట్రావెల్ చేస్తున్నాం. కొంచెం 45 మినిట్స్ జర్నీ ఉందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది పంజిమ్ బ్రిడ్జ్ అండి. సో ఇది ఏంటంటే 2 వీలర్స్ అనేవి అస్సలు అలౌడ్ లేదట. మాకైతే తెలీదు. సో ఎవరైనా ఉంటే మాత్రం అస్సలు వెళ్ళకండి. అక్కడ మాకు తెలియకుండా మేము వెళ్ళాం, బట్ అక్కడ పోలీసులు అయితే ఆపారు. సో ఆ మిస్టేక్ అయితే మీరు చేయకండి. ట్రావెల్ చేసుకున్న తర్వాత మేము సిక్వేరియం ఫోర్ట్కి అయితే వచ్చేసాం. క్లైమేట్ అయితే రెయిన్ పడుతూనే ఉంది. సో అందుకని రెయిన్ కోట్ చేసుకొని ట్రావెల్ చేయాల్సిందే ఎవరైనా సరే మాన్సూన్లో వెళ్తే కనుక. మా హస్బెండ్ ఏ ఫోర్ట్కి వచ్చామంటే ఎస్తో స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు. గెస్ట్ చేయండి అంటున్నారు. సో చూసారా, వర్షాకాలం అయితే ఇంకా ఎదరికి వస్తుందండి బీచ్. మా హస్బెండ్ అయితే ఫాస్ట్గా ఇంకా ప్లేసెస్ చూడాలి, మనం వెళ్ళాలి అని చెప్పి నన్ను తీసుకెళ్తున్నారు. ఎక్కువ మంది ఉండరేమో అనుకున్నాం, కానీ ఈ టైంలో కూడా చాలామంది అయితే వస్తున్నారండి. కిందకి దిగేటప్పుడు చూడండి, ఫిషర్మ్యాన్ ఫిషెస్ అయితే పడుతున్నారు. అతన్ని ఆపి అడిగితే ఈ టైంలోనే ఎక్కువ ఫిషెస్ ఉంటాయి అని చెప్తున్నారు. సో మనం పైకి వెళ్ళిన తర్వాత వ్యూ అయితే చాలా బాగుందండి. ఎంత బాగుందో. ఇక్కడ గ్లాస్ డోర్స్తో అయితే మనకి క్లోజ్ చేసేసి ఉంచారు. సో అటు వెళ్ళకూడదన్నమాట. వేవ్స్ అయితే చాలా ఫాస్ట్గా వస్తున్నాయండి. చూసారా, గ్లాస్ డోర్ ఉండడం వల్ల పిక్స్ అయితే చాలా బాగా వచ్చాయి. మేము అక్కడ పిక్స్ తీసుకున్నాం. తర్వాత ఫోర్ట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచుంటే వాటర్ చూస్తుంటే ఎలా ఉన్నాయో చూడండి. చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత మేము ఇదైతే క్యాప్చర్ చేసుకున్నాము. 10 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత వాటర్ అయితే ఎలా స్ప్రింక్ అయింది. చాలా హ్యాపీ అనిపించింది. అక్కడే కొంచెం చిన్న గ్యాప్ ఉంటే మేము కిందకి వెళ్ళాము. చాలా బాగుంది అక్కడ బీచ్, ఇంకా వాక్ చాలా బాగుంటుంది కదా. అసలు ఆ కాంబినేషనే చాలా బాగుంటుంది. కొంచెం సేపు టైం స్పెండ్ చేసాం. నేను కరెక్ట్గా నుంచోగానే వాటర్ అయితే నా మీద పడినాయండి. చాలా బాగుంది. నెక్స్ట్ డ్రైవ్ చేసుకొని మనం ఇప్పుడైతే సిక్వేరియం ఫోర్ట్ నుంచి అగోడా ఫోర్ట్కి అయితే వెళ్తున్నాము. ఇది అగోడా ఫోర్ట్ అండి. ఇది కూడా చాలా ఓల్డ్ది, కానీ గ్రీనరీగా చాలా బాగుంది చుట్టూ. గోవాలో చాలా ప్లేసెస్ ఉన్నాయండి చూడడానికి. ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళడానికి కొంచెం ట్రావెల్ అయితే బాగా చేయాలి. నేను ఫోటో తీస్తున్నా అనుకుంటున్నారు మా హస్బెండ్, నేను తీస్తుంది వీడియో. సో ఆయన అలా పోజ్ ఇచ్చి భలే నుంచున్నారు చూసారా. అలా స్లోగా వాక్ చేసుకుంటూ మొత్తం చూసుకుంటూ మేమైతే వెళ్తున్నాము. సో అక్కడ చాలా బ్యూటిఫుల్ స్పాట్స్ అయితే ఉన్నాయండి. మనం ఫొటోస్ క్యాప్చర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మేము పక్కనే ఉన్న లైట్ హౌస్ అయితే వెళ్ళామండి. సో ఎంట్రీ ఫీ అయితే 25 రూపీస్. చూసారా, అంత చుట్టూ గ్రీనరీ. పైకి వెళ్ళిన తర్వాత వ్యూ చూద్దామని చూస్తే అంత క్లోజ్డ్ అండి. సో ఫొటోస్ అయితే దిగేసాము. నెక్స్ట్ కిందకి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ జైల్ అనేది ఉంటుందంట. అది ఎంట్రీ ఫీజు అయితే 200 ఉంటుంది. సో మేము నైట్ టైం వెళ్ళాం కాబట్టి చూడలేకపోయాము. సో మీరు ఎవరైనా ఎర్లీగా వెళ్తే తప్పకుండా చూడండి, చాలా బాగుంటుందంట లోపల. ఇంకా డిన్నర్ అయితే బాగా బీచ్ పక్కనే మన తెలుగు రుచులు అని చెప్పి ఉంటుందండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మాత్రం. అక్కడ సేమ్ మన ఆంధ్ర తెలంగాణ స్టైల్లోనే వండుతారు. అక్కడ అన్ని వెరైటీస్ అయితే ఉంటాయి. మస్ట్ ట్రై అయితే బెస్ట్ ఆప్షన్స్ అయితే చికెన్ దమ్ బిర్యానీ, ఫ్రైడ్ రైస్ చాలా బాగున్నాయండి. సో తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ రీజనబుల్గా కూడా ఉన్నాయి, కాస్ట్ కూడా. మేము బాగా బీచ్ దగ్గరే రూమ్ తీసుకున్నాం. సో నైట్ బాగా బీచ్ చూసుకొని
అక్కడే కొంచెం సేపు టైం అయితే స్పెండ్ చేశామండి. సో నెక్స్ట్ డే ఏం చేసామో నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.